డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం భవానీ కాలనీలో తమ కష్టాలను అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే తమ ఇంటి ముంగిట పెద్ద పెద్ద చెరువులు తలపించేలా వరద నీరు వస్తోందన్నారు. మురికి నీటి డ్రైనేజీల వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇవి ఎలా ఉన్నా సరే ఇక్కడ పంచాయతీ అధికారులు ఉన్నారా లేదా, అలా పాలకవర్గం ఇంకా ఫోటోలు కూడా పెట్టారు. చూసి వెళ్ళిన వాళ్ళే కానీ తప్ప మా దగ్గర నిధులు లేవని అవి లేవని చెప్పారండి. ఒకళ్ళు స్పందించడం లేదు. ఇలాగే పిల్లలతో జ్వరాలతో, డెంగ్యూ, టైఫాయిడ్తో ఉంటున్నాం. ఇలాగే స్కూల్ కూడా పంపుతున్నామండి. మేము ఏంటంటే కొంచెం వర్షం నీరు వచ్చినా అలాగే వాడుక నీరు కూడా కలుపుతుంది కదండి. మీరు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి ఇప్పుడు దాకానే. అప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మేము పోరాడుతూనే ఉన్నామండి. రేపు వస్తాం, ఎల్లుండి వస్తామంటున్నారు కానీ ఎవరు స్పందించట్లేదు. ఫోన్ ద్వారా తీసి ఫోటోలు కూడా పెట్టారు. చూసి వెళ్ళిన వాళ్ళే కానీ తప్ప మా దగ్గర నిధులు లేవని అవి లేవని చెప్పారండి. ఒకళ్ళు స్పందించడం లేదు. ఎమ్మెల్యే గారు కూడా తెలియదు, జగ్గిరెడ్డి వారికి. ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనే చేయలేదు. మా ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం. మా తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు డ్రైనేజీ, రోడ్డు వ్యవస్థ శుభ్రంగా చేయాలని మేము కోరుచున్నాం. 25 సంవత్సరాలు అయింది. ఏ ప్రభుత్వం మారినా మేము చాలా ఇదిగా తిరిగి వాళ్ళు. ఒక్క ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. చాలా మంది రోగులతో ఇదవుతున్నాం. టైఫాయిడ్ జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో. అడిగారమ్మా అధికారులు ఎవరన్నా? అందరూ కూడా తిరగనోళ్ళు ఎవ్వరూ లేరు. అంటే తిరిగినా ఎవరో పట్టించుకోలేదు. అంటే పోయేది ప్రజల ప్రాణాలే కదా, మాకెందుకు అనుకున్న ఆలోచనలో ఉండుంటారు. ఇప్పుడు మీ ఎదురుకుండా మీరే ఫోటో తీస్తున్నారు. అది ఇదంతా అదే తీయండి, అలా తీయండి.